హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అన్నవరం అయితే వచ్చాము. అన్నవరం వచ్చేసరికి కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్. చాలామంది మన సబ్స్క్రైబర్లు అడిగారు, అందుకోసమే అన్నవరం అయితే వచ్చాను. అన్నవరంలో ఏంటంటే ఎక్కువగా ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్రతం చేస్తారనమాట. చాలా మంచిదని చాలామంది మన సబ్స్క్రైబర్లు, ఇంకా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చే ఉంటారు ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు. కాకపోతే ఒకసారి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ వ్రతం చేయాలంటే ఏమేమి పాటించాలి, ఇక టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, రూమ్ ఎట్లా తీసుకోవాలి, అసలు కొండపైకి ఎలా వెళ్ళాలి, మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మీరు ఒకవేళ బండి మీద వస్తే, కారు కానివ్వండి, వెహికల్ ఏదైనా వస్తే ఈ రూట్లోనే రావాలి ఖచ్చితంగా. పైన పార్కింగ్ చాలా ప్లేస్ ఉంటుంది, రూమ్స్ కూడా పైన ఉంటాయి, టెంపుల్ పైన ఉంటుంది, అన్ని A to Z అన్ని ఫెసిలిటీస్ మొత్తం మనకి పైన ఉంటాయి. కింద ఏమాత్రం కూడా చిన్న ఎక్కుతున్నప్పుడు మనకి దారిలో ఇలాంటి చిన్న చిన్న ఆర్చీలు అయితే కనబడతాయి. మొత్తం ఘాట్ రోడ్ మనకి ఒక 600 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మొత్తం రూమ్స్ అన్నీ మనం ఫ్రెష్ అప్ అవడానికి అన్నీ పైన అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇంకోటి, అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్ స్వీటు. ఒక చిన్న తమలపాకులో చుట్టి మనకి ఇస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రీగా భోజనం కూడా పెడతారు ఇక్కడ వచ్చిన భక్తులకి. కానీ వ్రతాలు మాత్రం ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏసీలో ఇలాంటి చిన్న చిన్న ఆర్చీలు అయితే కనబడతాయి. మొత్తం ఘాట్ రోడ్ మనకి ఒక 600 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మొత్తం రూమ్స్ అన్నీ మనం ఫ్రెష్ అప్ అవడానికి అన్నీ పైన అవైలబుల్గా ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇంకోటి, అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్ స్వీటు. ఒక చిన్న తమలపాకులో చుట్టి మనకి ఇస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రీగా భోజనం కూడా పెడతారు ఇక్కడ వచ్చిన భక్తులకి. కానీ వ్రతాలు మాత్రం ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏసీలో చేయించుకుంటే ఒకలాగా, నార్మల్గా గుడి ముందు ఒకలాగా ఉంటుంది. అందరికీ భక్తులకి ఒకేలాగా చేయాలంటే ఇంకొక కాస్ట్, ఇలా కొన్ని కాస్ట్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి, అప్పుడే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, టెంపుల్ పైదాకా రావడానికి మనకి చాలా దారులు అయితే ఉన్నాయి. మెట్ల మీద నుంచి రావచ్చు, తూర్పు గోపురం వైపు రావచ్చు, దక్షిణ రాజగోపురం వైపు రావచ్చు. ఇలా మనకి మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ మన సొంత వెహికల్తో వస్తే మాత్రం ఇదిగోండి, ఇప్పుడు నేను వస్తున్నాను కదా, ఇదే రూట్లో అయితే రావాలి. ఖచ్చితంగా అక్కడ స్టార్టింగ్ మనం మనీ అయితే పే చేయాలి. కానీ పార్కింగ్ అయితే చాలా ఉంటుంది పైన కొండ మీద. మొత్తం ఎటు చూసిన పార్కింగ్, అంటే అసలు కన్ఫ్యూజ్ అవ్వరు. మొత్తం బోర్డులు పెట్టి మనకి క్లియర్గా కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడికక్కడ. ఇంకా రూమ్స్ అంటారా, రూమ్స్ చాలా ఉంటాయి. అవసరమైతే దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ అని, వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇదిగోండి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎదురుగా, అవన్నీ కూడా బిల్డింగ్స్, కొంచెం కాస్ట్లీ బిల్డింగ్స్ అవన్నీ కూడా, అంటే రూమ్స్ అనమాట. ఇంకొకటి, ఒక మిడిల్ క్లాస్కి ఒక 300-500 లోపల రూమ్స్ కావాలంటే వస్తే మీరు వచ్చే మార్గం మళ్ళీ వేరే ఉంటుందన్నమాట. కింద నుంచి ఫ్రీగా బస్సులు అయితే ఉంటాయి. అదిగోండి, ఈ రెడ్ కలర్ బస్సులు గుడికి సంబంధించింది. ఈ బస్సులు రావడానికి ఇంకొక దారి, ఇదిగో చూస్తున్నారు కదా, ఆటోలు కూడా ఇక్కడ దాకా వస్తాయి. కింద నుంచి ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి. ఆటోలకైతే ఛార్జెస్ ఎక్కువగా తీసుకుంటారు. ఖచ్చితంగా కన్ఫామ్గా బస్సులు చాలా ఉంటాయి, బస్సే ప్రిఫర్ చేయండి. ఓకే, ఇదిగోండి, చిన్నగా ఘాట్ రోడ్లో నుంచి పైదాకా వస్తే డైరెక్ట్గా మీరు టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు. టెంపుల్ పక్కనే మీకు పంపా నది కూడా ఉంటుంది. అదిగోండి, మీరు చూస్తున్నారు కదా, వాటర్ స్టోరేజ్ అయ్యి పెద్దగా.
గాయస్ మీరు గనక మీరు దూరంగా చూస్తున్న నది పంప నది, చాలా పెద్ద డ్యాము. స్వామివారిని ఊరేగింపుకి ఆ వాటర్ దగ్గరికి తీసుకెళ్తారు. తర్వాత మీకు టెంపుల్ దగ్గరికి, ఇదిగోండి స్ట్రైట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా మంది భక్తులు అడిగేది ఏంటంటే వ్రతం చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, ముఖ్యంగా ఈ రెండే అడుగుతారు. టైం వచ్చేసరికి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ దాకా పడుతుంది. వ్రతం ఏ వ్రతమైనా 2 అవర్స్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది. టికెట్ వచ్చేసరికి 300 నుంచి స్టార్ట్ అవుతాయి. 300 నుంచి 2000, 3000, 5000 దాకా ఉన్నాయి. సో ఇంకా అది మీ ఇష్టం. అంటే అందరికీ కలిపి ఒక చోట చేస్తారు. ఇంకోటి గుడి ముందు చేయించుకుంటే ఒకటి, ధ్వజస్తంభం కాడ చేయించుకుంటే ఒకటి, అలాగా. ఇదిగోండి ఇక్కడ చూడండి, వ్రతంలో దర్శనం టికెట్ కౌంటర్ మొత్తం అన్ని 300, 200, 1000, 1500, 2000, ఇంకా 5000 కూడా ఉంటాయి. మీరు అడిగితే స్పెషల్గా కూడా చేస్తారు కూర్చోబెట్టి, అన్ని ఉంటాయి. మామూలుగా అందరితో పాటు భక్తులతో పాటు చేయించుకోవాలనుకుంటే చాలా సింపుల్, ఒక 300 నుంచి 500 అవుతాయి అంతే, మొత్తం కలిపి టోటల్గా. ఓకే, టికెట్ తీసుకున్న తర్వాత టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మీకు ఆ లగేజీలు, చెప్పులు, సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కౌంటర్లు అయితే ఉంటాయి. మొత్తం కూడా మీరు తెచ్చుకున్న వస్తువులు మొత్తం కూడా ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ రూమ్ తీసుకుంటే రూమ్లో పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు. రూమ్ లేకపోతే అన్ని ఇక్కడే పెట్టుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళండి. ఫ్రెండ్స్, వ్రతానికి సంబంధించిన అన్ని వస్తువులు మీకు ఇక్కడ షాప్లోనే దొరుకుతాయి, అక్కడే తీసుకోండి. పక్కనే మీకు కేశఖండనశాల తెలుసు కదా, ఎవరికైతే మొక్కుబడులు ఉంటాయో, ఎవరైతే గుండు తీపించుకోవాలో వాళ్ళందరికీ గోపురానికి లెఫ్ట్ సైడ్లో ఇదిగోండి యారో మార్కేసి ఉంటుంది కిందకి. ఆడవారికి మగవారికి అందరికి అక్కడే. టికెట్ కౌంటర్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు అదిగోండి కేశఖండనశాల, మొత్తం అటువైపు అనమాట. సో వాటర్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కింద వాటర్ కూడా వస్తాయి. మీకు ఘాట్ రోడ్ పక్కనే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో గోపురానికి. ఓకే, గుర్తుపెట్టుకోండి. టికెట్ తీసుకున్న తర్వాత దీని లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా లోపల మీరు చూసుకున్నట్టయితే చాలా మంది ఉంటారు భక్తులు, మొత్తం వచ్చిన వాళ్ళు, మొక్కుబడులు చేయించుకునే వాళ్ళు, అదిగోండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా మొత్తం ఇక్కడే ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ అవ్వగానే మళ్ళీ పైకెక్కి ఆర్చి గోపురం లోపల నుంచి టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. మీకు కావాల్సిన పూజా సామాను మొత్తం తీసుకొని లోపలికి వెళ్ళాలి. గోపురం లోపల నుంచి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, అందరూ వచ్చేది ఈ గోపురం లోపల నుంచే. ఇంకోటి మెట్ల మార్గం నుంచి టెంపుల్ లోపలికైతే వెళ్తారు. మెయిన్ భక్తులు ట్రైన్కి వచ్చినా, బస్కి వచ్చినా, సొంత వెహికల్తో వచ్చినా ఇటు నుంచే లోపలికైతే రావాలి. ఖచ్చితంగా మీరు టికెట్ తీసుకున్న తర్వాత వ్రతానికి సంబంధించినవి ఇదిగోండి ప్రతిదీ కూడా ఒక లైన్లో ఫార్మింగ్ అయితే వెళ్తా ఉన్నారు చూడండి, అందరూ అలాగే వెళ్ళాలి మనం కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని వందల మంది పెళ్ళైన వాళ్ళు, తర్వాత పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఇల్లు కట్టించుకున్న వాళ్ళు, ఎవరైతే ఎక్కడెక్కడి నుంచో వ్రతం చేయించుకోవాలని ఇక్కడ దాకా వస్తారో వాళ్ళందరూ మీకు కనిపిస్తారు. అసలు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. అక్కడ అయ్యగారు ఉంటారు, అయ్యగారు చెప్తానే ఉంటారు ప్రతిదీ తెలుగులోనే. మీరు అక్కడ చేస్తూ ఉంటారు. ఒకవేళ తెలియకపోతే పక్కన వాళ్ళని చూసి చేయొచ్చు, చాలా సింపుల్. ఓకే, ఇంకా అక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత అటు నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇటు నుంచి బయటకు అయితే వస్తారు. ఈ గోపురంలో నుంచి వ్రతం చేయించుకున్న వాళ్ళకైతే ఒక 2 అవర్స్ లేటుగా వస్తారు. స్వామివారిని దర్శించుకొని వచ్చేవాళ్ళు ఒక ½ అన్ అవర్లోనే బయటకు వస్తారు. బయటికి రాగానే మనకి సత్యనారాయణ స్వామి వారికి సంబంధించిన పూలతో చూడండి ఎంత అద్భుతంగా చేశారో. పూలతో ఈ డిజైన్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే నుంచొని ఫొటోస్ దిగడం, వీడియోలు తీసుకోవడం చేస్తారు. ఇంకా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినట్టే ఇంకా. ఓకే, పక్కనే మనకి గోశాల అయితే ఉంటుంది. చెప్పే కదా, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ గోశాల అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాను. ఇక్కడ గోశాలకి కొంచెం ఫుడ్ అయితే తీసుకుంటాను వాటికి పెట్టడానికి. ఇంకా మన వంతు కొంచెం సాయం కూడా అందిస్తాము గోశాలకి ఎక్కడున్నా. ఇక్కడ చూడండి పచ్చగడ్డి మామూలుగా దానా ఊరికి ఇస్తారు, మన చేతికి డబ్బులు ఇస్తే జస్ట్ కొంచెమే తినిపించడానికి అనమాట. మిగతాది ఆ డబ్బులతో వాళ్ళు తర్వాత ఫుడ్ తెప్పించి మన ఖాతాలో వాటికి పెడతారనమాట. అంటే వాటికి మనం ఒకరోజు ఫుడ్ పెట్టినట్టు లెక్క వస్తుంది. మరి కొంచెమే ఉంది. నేను కనీసం లాస్ట్ టైం ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు కొంచెం ఒక బౌల్ అనే ఇచ్చారు, కనీసం ఇక్కడ అట్లా కూడా లేదు. ఒక చిన్న పిరికెడు ఒక చిన్న కప్పులో పెట్టి అది ఇస్తున్నారు. అసలు అది ఒక పక్కకు కూడా రాదు. కొంచెం అన్నా మన కళ్ళ ముందు తినిపిస్తే ఆ ఆనందం కొంచెం వేరే ఉంటుంది. సరే ఏదో ఒకటిలేండి, ఇంకా దేవుడికే తెలియాలి అంతా. ఇదిగోండి కొంచెం అయితే చేతికి ఇచ్చారు కదా, ఒక ఆవుకే వచ్చింది. ఇంకా చాలా ఆవులు అలాగే ఉన్నాయి, నాకు చాలా బాధేసింది. ఇంకొంచెం తీసుకుంటారంటే మనం డబ్బులు ముందుగానే పెట్టేసాం వాళ్ళకి. గాయస్, ఫుడ్ తీసుకొని వెళ్ళి దాని నోటి దగ్గర అలా పెట్టానో లేదో అంతే, ఇంకా మొత్తం ఒక్కసారిగా నోట్లో వేసేసుకుంది. జస్ట్ తినిపించిందా కూడా ఆగలేదు, అంత ఆకలితో అయితే ఉన్నాయి ఆవులు మొత్తం కూడా.
ఇదిగోండి ఒకసారి చుట్టూ అయితే ఆవుల్ని చూసొద్దాం. చాలా ఉన్నాయి ఆవులు. ఇక్కడే కాదు, ఇంకా గోశాల చాలా చోట్ల అయితే ఉంటాయి. అందుకే మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గోశాల అయితే విజిట్ చేయండి. ఒక మనిషికి అన్నం పెట్టినప్పుడు వచ్చే పుణ్యం కంటే గోశాలకి ఆవులకి పెట్టే పుణ్యం ఇంకా ఎక్కువగా ఉంటుందంట, 100 రెట్లు ఎక్కువ. ఆలోచించండి. ఇక భక్తులు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆవు నెయ్యితో చేసిన దీపాలు తీసుకొచ్చి ఇక్కడ వెలిగిస్తారు. మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెలిగించి ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్తారు. ఇంకోటి, ఈ చెట్టు ఎందుకుందంటే స్వామివారిని ముందుగా చూసింది ఇక్కడే, ఈ చెట్టు త్వర లోపలే. ఇక్కడ నుంచి స్వామివారిని తీసుకెళ్ళి ఆ మెయిన్ కొండ మీద అయితే ప్రతిష్ఠించారు. అది కూడా ఒక భక్తుడికి కలలో కనిపించడం వల్ల. వాళ్ళది వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గరలో ఉన్న ఒక భక్తుడు. ఆ భక్తుడి కళ్ళలో కనిపించి ఇదంతా జరిగిందని ఒక స్టోరీ అయితే ఉంది. ఇంకో స్టోరీ వచ్చేసరికి మేరు పర్వతం ఆయన భార్య మేనక ఇద్దరు కలిసి శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేశారంట పిల్లల కోసం. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదించింది. ఆ కొడుకుల పేర్లు వచ్చేసరికి ఒకళ్ళేమో భద్రుడు, ఇంకొకరు వచ్చేసరికి రత్న